ఆ ప్రశ్న కూడా వచ్చింది. ఉదాహరణకు జయమంగళ అనుకుంటా, వైసీపీ నుంచి వచ్చారు కదా, ఆయన ఈ సినిమాను విజయవంతం చేయడం మన కర్తవ్యంగా భావించాలని పిలిపించాడు. అది ఇట్లాంటివి ఎప్పుడు లేవు రాజకీయాల్లో. యాదృచ్ఛికంగా ఇప్పుడు తమిళనాడులో డిఎంకే అన్నా డిఎంకేలు అది కూడా చిన్న నాయకుల కోసం చేసేవాళ్ళేమో, కానీ ఈ సినిమా రాజకీయ పార్టీలకు వచ్చిన వాళ్ళని ముడుచుకోవటం ఇదంతా పెద్ద సర్కస్ లాగా తయారైంది. బాలినేని కథ ఏమవుతుందో చూడాలి. మరి ఆయన చివరి 1.5 ఇయర్ మంత్రి పదవి నుంచి జగన్ తప్పించినప్పటి నుంచి ఆయన అక్కడ మళ్ళలేకపోయారు. ఉన్నట్టే ఉంది కానీ లేరు, కానీ చివరి వరకు ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు ఏం జరుగుతుంది, వీళ్ళలో కొంతమంది మళ్ళీ సిగ్నల్స్ పంపిస్తున్నారు మళ్ళీ వైసీపీకి ఏమైనా ఛాన్స్ ఉంటుంది అన్నట్టుగా. విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు ఉదాహరణకి ఇప్పుడు వెళ్ళి ఏదో చేసి వచ్చారు కదా, సో దానికి కూడా ఇప్పుడు విజయసాయి రెడ్డి సన్నిహితులు చెప్తున్నారు తప్పనిసరి పరిస్థితుల్లో ఒత్తిళ్ళ వాళ్ళు వెళ్ళారు కానీ ఇంకోటి కాదు అని వాళ్ళు చెప్తున్నారు. సో ఇక్కడ జనసేన తెలుగుదేశం మధ్య కుదరక ఆ వైసీపీ నుంచి వస్తామనే వాళ్ళని బయట పెట్టేసరికి ఇలా రాజకీయ శూన్యంలో ఉండలేరు. ఏదో జగన్ కొంచెం రికవర్ అవుతున్నాడు కదా, కాబట్టి మళ్ళీ మనం బ్యాక్ టు అన్నట్టుగా వెళ్దాం.